ఏపీ మరియు తెలంగాణలో నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఈ విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని ఆశిస్తూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 28 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. కాంటాక్ట్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. ఇండియన్ పాలిటీలో మనకు భారత సమాఖ్య లక్షణాలు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్ ఇది. సో ఇందులో భాగంగా మనం కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి వివిధ సంబంధాలు, అవే శాసన పరిపాలన ఆర్థిక సంబంధాల గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే సమాఖ్య దేశం అని చెప్పేసి మరి భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక సమాఖ్య దేశం అని చెప్పేసి ఎక్కడా కూడా ప్రత్యేకంగా పేర్కొనకపోయినప్పటికీ మన రాజ్యాంగంలోని అంశాలను పరిశీలించినట్లయితే మనది ముమ్మాటికి సమాఖ్య దేశమే అని చెప్పేసి అనవచ్చు. ఎలా అంటే మనకు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీతో పాటుగా అనేక అంశాలలో కూడా మనకు సమాఖ్య లక్షణాలు కనబడుతున్నాయి. సమాఖ్య అనేటువంటి పదం ఫెడరేషన్ అని చెప్పేసి అంటారు, ఫెడరల్ కంట్రీ అని చెప్పేసి అంటారు. ఈ ఫెడరేషన్ అనేటువంటి పదము, ఫెడరల్ కంట్రీ అని చెప్పేసి భారతదేశాన్ని ఎక్కడా కూడా రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 1994 కేసులో భారత సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపంగా ఈ సమాఖ్య వ్యవస్థ ఉంది, సో భారత సమాఖ్య అనేది మన రాజ్యాంగ మౌలిక అంశము అని చెప్పేసి ఆ కేసులో సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. కాబట్టి సో భారతదేశం సమాఖ్య దేశమే. అయితే భారతదేశము సిద్ధాంతపరమైనటువంటి సమాఖ్య దేశం కాదు, ఆచరణలో పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సమాఖ్య. అయితే ఈ సందర్భంగా మనకు సమాఖ్య అంటే ఏమిటి, అసలు ఒక రాజ్యాన్ని సమాఖ్య దేశంగా ఎలా చెప్పగలుగుతాము అనేటువంటి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, రైట్. చూడండి, ఏ రాజ్యమునైనా ఆ రాజ్యంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సంబంధాలను బట్టి, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను బట్టి అది సమాఖ్య దేశమా లేదా ఏకకేంద్ర దేశమా అని చెప్పేసి పేర్కొనవచ్చు. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను బట్టి సమాఖ్య దేశమా లేదా ఏకకేంద్ర దేశమా అని చెప్పేసి పేర్కొనడానికి అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాన్ని బట్టి ఒక రాజ్యాన్ని ఏకకేంద్ర రాజ్యమా లేదా సమాఖ్య రాజ్యమా అని తెలియజేయవచ్చును అని చెప్పేసి అంటున్నారు. ఏ దేశంలోనైతే శాసన పరిపాలన ఆర్థిక అధికారాలన్నీ కూడా కేంద్రమే కలిగి ఉండి రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు లేనట్లయితే, ప్రాంతీయ ప్రభుత్వాలకు ఎలాంటి అధికారాలు లేనట్లయితే ఆ దేశమును ఏకకేంద్ర దేశము అని చెప్పేసి అంటారు. సో ఏకకేంద్రనే మనం యూనిటరీ అని చెప్పేసి పేర్కొంటున్నాం. ఏ దేశంలోనైతే కేంద్రంకి రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం అధికారాల పంపిణీ జరిగినట్లయితే, రాజ్యాంగం ద్వారా అధికారాలు కల్పించినట్లయితే ఆ దేశం సమాఖ్య దేశం అవుతుంది. ఆ రాజ్యాంగం సమాఖ్య లక్షణాలు కలిగిన రాజ్యాంగంగా పేర్కొనబడుతుంది. ఓకేనా? సో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య రాజ్యాంగం ప్రకారం అధికారాల పంపిణీ జరిగినట్లయితే దాన్ని సమాఖ్య అని చెప్పేసి అంటాం. సమాఖ్యను మనకు ఫెడరేషన్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. ఫెడరేషన్ అనేటువంటి పదము ఫోడస్ అనేటువంటి లాటిన్ భాషా పదము నుండి ఆవిర్భవించింది. ఫోడస్ అనగా ఒప్పందం లేదా సంధి. అంటే వివిధ స్వతంత్ర రాజ్యాలు అనేటువంటివి
వివిధ స్వతంత్ర రాజ్యాలు అనేటువంటివి రాజకీయ ఆర్థిక కారణాల దృష్ట్యా మరియు భద్రతా దృష్ట్యా ఒకే దేశంగా కొనసాగాలి అనుకున్నప్పుడు సమాఖ్య దేశాలుగా ఏర్పడతాయి, సమాఖ్య వ్యవస్థను కలిగి ఉంటాయి. అర్థమవుతుందా? వివిధ స్వతంత్ర రాజ్యాలు అనేటువంటివి తమ ఆర్థిక రాజకీయపరమైనటువంటి సౌలభ్యం కోసం, తమ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం, సైనికపరమైనటువంటి అవసరాల కోసము ఒకే దేశంగా కొనసాగాలి అని భావించినప్పుడు ఆ దేశాలు సమాఖ్య దేశాలుగా ఏర్పడతాయి. ఉదాహరణకు అమెరికా 1787 సంవత్సరంలో అమెరికా అనేటువంటిది ఒక రాజ్యాంగమును ఏర్పాటు చేసుకొని ఒక సమాఖ్య దేశంగా కొనసాగుతుంది. ఈ సమాఖ్య దేశంలో 50 రాష్ట్రాలు కూటమిగా ఉన్నాయి. ఈ సమాఖ్య దేశంలో 50 రాష్ట్రాలు అనేవి కూటమిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సమాఖ్య అంటేనే మనకు రాష్ట్రాల యొక్క ఒప్పందము, సమాఖ్య అంటేనే రాష్ట్రాల యొక్క కలయిక. రాష్ట్రాలు అంటే అవి స్వతంత్ర రాజ్యాలుగా ఉండొచ్చు ఒకప్పుడు, అంటే ఒకానొకప్పుడు స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఒక దేశంగా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో అది సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది 2 రకాలుగా ఏర్పడుతుంది. సమాఖ్య అనేటువంటిది 2 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. అదేమిటి అంటే ఒకటి రాష్ట్రాల కలయిక వలన ఏర్పడుతుంది. ఇక మరికొన్ని సమాఖ్య దేశాలు అనేటువంటివి దేశ విచ్చితీ ప్రక్రియ వలన ఏర్పడతాయి. దేశ విచ్చితీ ప్రక్రియ వలన ఏర్పడతాయి. రాష్ట్రాల కలయిక వలన ఏర్పడము అంటే ఇంతకుముందే చెప్పాను, స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి అన్నీ కూడా ఆర్థిక రాజకీయపరమైన ప్రయోజనాల కోసం భద్రతా దృష్ట్యా అవి ఒకే దేశంగా కొనసాగాలి అనుకున్నప్పుడు అవి ఒక ఒప్పందము ద్వారా ఒక దేశంగా ఏర్పడతాయి. అవి సమాఖ్య వ్యవస్థను కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ అమెరికా. ఇక దేశ విచ్చితీ ప్రక్రియ వలన అంటే ఒకే దేశంగా అనాది కాలం నుండి కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంలో ప్రాంతీయ ప్రాధాన్యత అనేటువంటిది పెరిగి, ప్రాంతీయతత్వం పెరిగి ఆ దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ దేశ ఐక్యతను కాపాడుకుంటూ ఆ దేశాన్ని రాష్ట్రాలుగా విభజించి రాష్ట్రాలకు అధికారాలు కల్పించడం, కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా అధికారాలు కల్పించడం అనేటువంటిది సమాఖ్య దేశంగా ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? అర్థమవుతుందా? ఒకే దేశంగా అనాది కాలం నుండి కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంలో అది ఏకకేంద్ర రాజ్యంగా కొనసాగుతున్న దేశమే అయినప్పటికీ ఆ దేశంలో కొన్ని విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, ప్రాంతీయతత్వం ఏర్పాటువాదం అని పెరిగినప్పుడు అప్పుడు ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ దేశ ఐక్యతను కాపాడుకుంటూ దేశ సమైక్యత సమగ్రతను కాపాడుకుంటూ సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు ఇవ్వడం, అంటే దేశాన్ని రాష్ట్రాలుగా విభజించి సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా రాష్ట్రాల కలయిక వల్లనే సమాఖ్య వ్యవస్థ ఏర్పడవచ్చు. రాష్ట్రాల కలయిక వల్ల ఏర్పడినటువంటి సమాఖ్యకి ఎగ్జాంపుల్ అమెరికా అయితే, దేశ విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితుల వల్ల దేశాన్ని 10 రాష్ట్రాలుగా విభజించి సమాఖ్య వ్యవస్థగా ఏర్పడినటువంటి దేశానికి ఎగ్జాంపుల్ కెనడా. సో కెనడా అనేటువంటి దేశం ఇది 1787 సంవత్సరం నుండి సమాఖ్య దేశంగా కొనసాగుతున్నప్పుడు కెనడా అనేది 1867 సంవత్సరం నుండి సమాఖ్య దేశంగా కొనసాగుతుంది. అంటే 1867 కంటే ముందు కెనడా ఏకకేంద్ర రాజ్యమే, యూనిటరీ కంట్రీయే. అర్థమవుతుందా? యూనిటరీ స్టేటే అది కూడా. కానీ అక్కడ ప్రాంతీయతత్వం అనేది పెరిగిపోయింది. ఆ దేశం విడిపోయేటువంటి పరిస్థితిలో, విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితిలో వచ్చింది. ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలు వేర్పాటువాదం పెరిగి ఆ దేశం నుండి అవి విడిపోయేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అలాంటి సందర్భం వచ్చినప్పుడు దేశ ఐక్యతను కాపాడుకుంటూ దేశాన్ని 10 రాష్ట్రాలుగా విభజించి సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. సో కాబట్టి సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది రాష్ట్రాల కలయిక వలన ఏర్పడుతుంది, లేదా దేశ విచ్చితీ ప్రక్రియ వలన ఏర్పడుతుంది. ఇప్పుడు భారతదేశం కూడా సమాఖ్య దేశమే. మరి భారతదేశం రాష్ట్రాల కలయిక వల్ల ఏర్పడినటువంటి సమాఖ్య కాదు, ఇది దేశ విచ్చితీ ప్రక్రియ వల్ల ఏర్పడిన సమాఖ్య. అందుకే మన భారత సమాఖ్య అనేది కెనడా సమాఖ్యను పోలి ఉంటుంది అని చెప్పేసి అంటాం. భారత సమాఖ్య అనేది కెనడా సమాఖ్యను పోలి ఉంటుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే కెనడా అయితే ఏ విధంగా అయితే దేశ విచ్చితీ ప్రక్రియ వల్ల సమాఖ్య వ్యవస్థను కొనసాగిస్తుందో, భారతదేశం కూడా పాలనా సౌలభ్యం కోసం
ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ దేశ భద్రత, దేశ ఐక్యతను దృష్టిలో పెట్టుకొని మనకు సమాఖ్య వ్యవస్థను కొనసాగుతున్నది. ఓకేనా? రాష్ట్రాలకు కేంద్రానికి రాజ్యాంగం ప్రకారమైన అధికారాలు కల్పిస్తూ, అయితే దేశ విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండే విధంగా, రాష్ట్రాల యొక్క అధికారాలు కేంద్రం చేతిలో ఉండే విధంగా బలమైన కేంద్రమైన బలహీనమైన రాష్ట్రాలైనటువంటి వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేయడానికి నిదర్శనం మన కెనడా సమాఖ్యనే. సో అయితే మనకు సమాఖ్య లక్షణాల పైన ప్రముఖ వ్యక్తులు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దేనిని సమాఖ్య అంటాము అని చెప్పేసి. సో కేసీ వేర్ అనేటువంటి వ్యక్తి సమాఖ్య లక్షణాలు అంటే, సమాఖ్య దేశం అంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పారు. ఏంటి ఆ లక్షణాలు అంటే, ఒకటి లిఖిత రాజ్యాంగమై ఉంటుంది, ఆ దేశం లిఖిత రాజ్యాంగమును కలిగి ఉండాలి. తర్వాత దృఢ రాజ్యాంగమై ఉండాలి, ఆ రాజ్యాంగం దృఢ రాజ్యాంగమై ఉండాలి. ద్వంద్వ ప్రభుత్వాలు ఉంటాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉండడం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉండడం. అర్థమవుతున్నాయా? సో ఇవి మనకు ప్రధానంగా ఒక దేశాన్ని సమాఖ్య దేశం అనడానికి ఈ లక్షణాలే నిదర్శనం అంటారు. సో సమాఖ్య లక్షణాలు అంటే ఇవి సాధారణంగా అని చెప్పేసి కేసీ వేర్ అనేటువంటి రాజనీతి ప్రముఖులు చెప్పారు. ఇక తర్వాత ఏవి డైసీ అనేటువంటి ప్రముఖులు ఏమని చెప్తారంటే, ఏవి డైసీ అనేటువంటి రాజనీతి నిపుణుడు ఏమని చెప్తాడంటే, ప్రతిదీ రాజ్యాంగం ద్వారా పుట్టి, ప్రతిదీ రాజ్యాంగం వల్ల పుట్టి, రాజ్యాంగం ద్వారా నియంత్రించే వివిధ సమన్వయ భాగాల మధ్య అధికారాలను పంచడమే సమాఖ్య అని చెప్పేసి సమాఖ్య లక్షణాలకు ఆయనే నిర్వచనం చెప్పడం జరిగింది. సమాఖ్య లక్షణాలు అనేటువంటిది దేన్నంటారయ్యా అంటే, ఏ దేశం సమాఖ్య దేశంగా చెప్పబడుతుంది, దేన్ని సమాఖ్య లక్షణాలు కలిగిన రాజ్యాంగంగా అంటారంటే, ప్రతిదీ రాజ్యాంగం వల్ల పుట్టి రాజ్యాంగం ద్వారా నియంత్రించే అనేక సమన్వయ భాగాల మధ్య అధికారాలను పంచడమే, అనేక సమన్వయ భాగాల ద్వారా అధికారాలను పంచడమే సమాఖ్య లక్షణాలుగా పేర్కొంటారు అని చెప్పేసి పేర్కొన్నారు. సో తర్వాత ఇక భారతదేశంలో అసలు ఈ సమాఖ్య వ్యవస్థ ఏర్పడింది ఎలా? ఎందుకంటే భారతదేశం ముమ్మాటికి సమాఖ్యనే. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పునే కాకుండా మనకు సమాఖ్య దేశం అనడానికి అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం తీసుకుంటే మన రాజ్యాంగంలో 7th షెడ్యూల్ అధికారాల విభజన, కేంద్రానికి రాష్ట్రాలకు రాజ్యాంగంలో అధికారాల విభజన అనేటువంటి జరిగింది, శాసన అధికారాల విభజన అనేటువంటి జరిగింది, పరిపాలన ఆర్థిక అధికారాలకు సంబంధించిన అంశాలు పేర్కొనబడ్డాయి. కాబట్టి మనది ముమ్మాటికి సమాఖ్య దేశమే. అయితే భారతదేశం ఈ సమాఖ్య వ్యవస్థను ఎప్పటి నుంచి కొనసాగుతుంది? భారత సమాఖ్య చరిత్ర ఏనాటి నుండి ప్రారంభమైంది? ఇప్పుడు కెనడా అనేది 1867 సంవత్సరం వరకు అది ఏకకేంద్ర రాజ్యమే. 1867 నుంచి అది దేశం 10 రాష్ట్రాలుగా విభజించబడి దేశంలో 10 రాష్ట్రాలు ఏర్పాటు చేసి సమాఖ్య వ్యవస్థను కొనసాగిస్తుంది అన్నాం. మరి మన భారతదేశం స్వాతంత్ర్యానంతరం నుండే సమాఖ్యగా కొనసాగిందా? భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పటి నుండే సమాఖ్యగా కొనసాగుతుందా అంటే కాదు. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలోనే మన దేశం సమాఖ్య దేశంగా ఏర్పడడానికి పునాదులు పడ్డాయి. వాస్తవానికి మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని మన దేశంలో ఇంట్రడ్యూస్ చేశారు. వారి దేశం పార్లమెంటరీ తరహా సిస్టమ్ కలిగి ఉంది కాబట్టి అదే రకమైనటువంటి పాలనా విధానం మన దేశంలో తీసుకొచ్చారు. వాళ్ళ దేశం ఏకకేంద్ర వ్యవస్థను కలిగి ఉంది కాబట్టి అదే రకమైనటువంటి ఏకకేంద్ర వ్యవస్థ పరిపాలన, కేంద్రీకృత పాలనా వ్యవస్థ అనేది మన దేశంలో ప్రవేశపెట్టారు. కానీ 1870వ దశాబ్దం నాటికి భౌగోళికంగా, జనాభా పరంగా, కుల, మత, భాష, ప్రాంతీయ తారతమ్యాల దృష్ట్యా భారతదేశం యొక్క భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, భారతదేశం యొక్క భౌగోళికత్వాన్ని భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో అధికారాలు వికేంద్రీకరించబడాలి. ఒక ప్రాంతీయంగా తీసుకునేటువంటి ఒక నిర్ణయాన్ని కేంద్రం తీసుకోవడం అనేటువంటిది సరి అనేది కాదు. సో ప్రాంతీయ ప్రయోజనాల కోసం, స్థానిక వనరులను వినియోగించుకునే కోసం స్థానికంగా ప్రాంతీయ ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలి, స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 1870వ దశాబ్దంలోనే భారతదేశంలో సమాఖ్య వ్యవస్థకు పునాదులు పడ్డాయి. అలా 1870 సంవత్సరంలో భారతదేశంలో సమాఖ్య వ్యవస్థకు పునాది వేసినటువంటి వ్యక్తిగా, సమాఖ్య వ్యవస్థాపకుడిగా భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మేయోను పేర్కొంటారు. మీకు తెలుసు 1870 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మేయో
కేంద్రం నుంచి కొన్ని అధికారాలు రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి కేంద్రం నుంచి కొన్ని అధికారాలు స్థానిక ప్రభుత్వాలకు కల్పించేటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానమే అధికార వికేంద్రీకరణ తీర్మానము. అర్థమవుతుందా? ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానము. ఆర్థికంగా అధికారికంగా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు కల్పించాలి, కేంద్రం నుంచి కొన్ని రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలి, రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలలో కొన్ని స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలి అని చెప్పేసి 1870వ దశాబ్దంలోనే 1870వ దశాబ్దం లేదా 1870 సంవత్సరం నుండి భారతదేశం ఒక సమాఖ్య దేశంగా, సమాఖ్య రాజ్యంగా ఏర్పడడానికి పునాది పడినట్టుగా మనం చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారకులు గవర్నర్ జనరల్, అప్పటి గవర్నర్ జనరల్ మేయో. సో లార్డ్ మేయో అనేటువంటి గవర్నర్ జనరల్ అధికార వికేంద్రీకరణ అనేటువంటిది తీసుకొచ్చారు. అధికార వికేంద్రీకరణ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఇక తర్వాత రాజ్యాంగం ప్రకారం, అంటే ఇది కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి తమకు ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారంతో కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని అధికారాలు, రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలలో కొన్ని అధికారాలు స్థానిక ప్రభుత్వాలకు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే రాజ్యాంగ చట్టం ప్రకారం ఈ దేశంలో సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది? రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాలు కల్పిస్తేనే అది సమాఖ్య అంటారు. మనం ముందుగానే చెప్పుకున్నాం, సమాఖ్య అని దేన్ని అంటారు? కేంద్రం నుంచి రాష్ట్రాలకు అధికారాలు కల్పించడం కాదు, కేంద్రం కొన్ని అధికారాలను రాష్ట్రాలకు ఆపాదించడం కాదు, రాజ్యాంగమే కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడము. కేంద్రానికైనా రాజ్యాంగం ద్వారానే అధికారాలు రావడం, రాష్ట్రానికైనా రాజ్యాంగం ద్వారానే అధికారాలు రావడం, కేంద్రం ద్వారా రాష్ట్రాలకు అధికారాలు రావడం అనేటువంటిది కాదు. కాబట్టి భారతదేశంలో ఒక సిద్ధాంతపరమైనటువంటి సమాఖ్య వ్యవస్థ, భారతదేశంలో ఒక పూర్తి స్థాయి సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది ఏ చట్టము ద్వారా కొనసాగింది, ఏ చట్టము ద్వారా ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థాపన జరిగింది అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం. సో 1919 భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటేగ్ చేమ్స్వర్త్ సంస్కరణల చట్టం ద్వారా ఈ దేశంలో రాజ్యాంగపరమైన సమాఖ్య వ్యవస్థాపన జరిగింది. ఎందుకంటే ఈ చట్టంలోనే మనకు కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాల విభజన అనేటువంటి జరిగింది. దాన్ని మనం కేంద్ర జాబితా అని, కేంద్ర జాబితా అని చెప్పేసి, రాష్ట్ర జాబితా అని చెప్పేసి మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా. మొదటిసారిగా రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో సమాఖ్య వ్యవస్థాపనకు అవకాశం కల్పించినటువంటి చట్టం ఈ చట్టం. ఈ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో 47 అంశాలు, జాతి ప్రాముఖ్యత కలిగిన అంశాలు కేంద్రానికి కల్పిస్తూ ప్రాంతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలను పూర్తిగా రాష్ట్రాలకు ఇస్తూ రాష్ట్ర జాబితా అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో రాష్ట్ర జాబితాలోని అంశాలన్నీ కూడా ప్రాంతీయ అంశాలు, జాతి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర జాబితా కింద వచ్చాయి. దేశ రక్షణ, విదేశ వ్యవహారాలు, కరెన్సీ, కమ్యూనికేషన్ మొదలైనటువంటివన్నీ కూడా దేశానికి ప్రధానమైనటువంటి అన్ని అంశాలు కూడా కేంద్రానికి ఉండి ప్రాంతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్రాలకు ఇచ్చారు. ఇలా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం సమాఖ్య వ్యవస్థాపన అనేది 1919 చట్టం ద్వారా వచ్చింది. అయితే తర్వాత మరి ఈ సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది ఒక ట్రయల్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వేర్పాటువాదాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ తత్వాన్ని ఒక అవకాశంగా బ్రిటిష్ వాళ్ళు వాడుకున్నారు అని కూడా చెప్పొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ మన దేశానికి సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది సరి అయినది. కాబట్టి ఈ సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది ఒక సూత్రప్రాయంగా భారతదేశంలోకి తీసుకొచ్చారు. ఒక ప్రయోగాత్మకంగా భారతదేశంలో 1990 చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. మరి ఈ సమాఖ్య వ్యవస్థ అనేది దేశానికి సరిపోయిందా? ఈ సమాఖ్య వ్యవస్థ అనేది ప్రజలు అంగీకరిస్తున్నారా? ఈ సమాఖ్య వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా ఈ దేశానికి అనుకూలంగా ఉందా అనేటువంటి దానిపై అధ్యయనం చేయడం కోసం నియమించబడినటువంటి కమిషనే, బ్రిటిష్ ప్రభుత్వం నియమించినటువంటి కమిషనే సైమన్ కమిషన్. సో సైమన్ కమిషన్ మొదటిసారిగా చెప్పింది భారతదేశం యొక్క ప్రత్యేకతను బట్టి, భారతదేశానికి ఉన్నటువంటి భౌగోళిక ఇతర కారణాల దృష్ట్యా సమాఖ్య వ్యవస్థనే ఇక్కడ సరి అయినది. కాబట్టి పూర్తి సమాఖ్య వ్యవస్థను
దేశవ్యాప్తంగా సమాఖ్య వ్యవస్థని ఏర్పాటు చేయాలి అని సైమన్ కమిషన్ పేర్కొనడం, సైమన్ కమిషన్ యొక్క సూచన మేరకే 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం ఒక నిర్మాణాత్మకమైన సమాఖ్య వ్యవస్థను ఈ దేశంలోకి తీసుకురావడం జరిగింది. ఒక నిర్మాణాత్మకమైన సమాఖ్య వ్యవస్థను ఈ దేశంలో తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా కూడా అన్నీ కూడా సమాఖ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉండాలి. సో రాష్ట్రాలు మరియు కేంద్రం అనేటువంటివి ఉంటాయి. రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రత ఇచ్చారు, కేంద్రానికి జాతి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు ఇచ్చారు. ఒక నిర్మాణాత్మకమైన ఒక సిద్ధాంతపరమైనటువంటి సమాఖ్య వ్యవస్థను 1935 చట్టం నుండి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని భావించారు. ఇది ప్రయోగాత్మకంగా చేసినటువంటిది. ఇది పూర్తిగా అవగాహనతో దీనిపైన అధ్యయనం చేసి చివరికి ఈ దేశానికి సమాఖ్య వ్యవస్థనే సరి అనేది, ఇది సమాఖ్య దేశంగానే ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందుకని మీకు 1935 చట్టం కనుక చూసినట్లయితే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా మన కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పూర్తి అర్థవంతంగా అధికారాలు విభజించారు. సో దాన్ని మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, జాతి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు, దేశానికి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రైల్వే, కమ్యూనికేషన్ మొదలైనటువంటివి కేంద్ర జాబితాలో పేర్కొన్నారు. సో కేంద్ర జాబితాలో 59 అంశాలు ఈ చట్టం ప్రకారం. ఈ అంశాలపైన పూర్తిగా శాసన అధికారం కేంద్రానిదే, రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు. రాష్ట్ర జాబితాలో 54 అంశాలు. ప్రాంతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అన్ని అంశాలను కూడా రాష్ట్ర జాబితాలో చేర్చి రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్తి స్వయం ప్రతిపత్తి, సిద్ధాంతపరమైన సమాఖ్య వ్యవస్థను తీసుకొచ్చిందండి 1935 చట్టం. ఈరోజు మన భారత రాజ్యాంగం పాలనా సౌలభ్యం సమాఖ్య వ్యవస్థను కొనసాగిస్తుంది. అర్థమవుతుందా? చూడ్డానికి సమాఖ్యగా ఉన్నప్పటికీ సాధారణ పరిస్థితులలో సమాఖ్యగా, అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్రంగా ఏర్పడేటువంటి వ్యవస్థను మనం ఈరోజు కలిగి ఉన్నాం. పూర్తి సిద్ధాంతపరమైన సమాఖ్య వ్యవస్థను కాదు. కానీ 1935 చట్టం ఈ దేశంలో సిద్ధాంతపరమైన సమాఖ్య వ్యవస్థను తీసుకొచ్చింది. వాస్తవమైన సమాఖ్య వ్యవస్థను ప్రవేశపెట్టారు. రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన రాష్ట్రాలకే అధికారం ఉంటుంది. ఎలాంటి సందర్భంలో కేంద్రానికి శాసనాలు చేసే అధికారము లేదు. అలా ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని కల్పించినటువంటి చట్టం 1935 చట్టం. ఇక కేంద్రానికి రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. వాటిని ఉమ్మడి జాబితాగా తీసుకొచ్చి ఆ జాబితాలో 36 అంశాలను చేర్చడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో కేంద్రానికి రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారంలో కేంద్ర ఆధిక్యత కనబడుతుంది. కానీ 1935 చట్టంలో రెండింటికి సమానమైనటువంటి అధికారం ఉంటుంది. 1935 చట్టం సిద్ధాంతపరమైన సమాఖ్యను తీసుకొచ్చింది. 1935 చట్టం ప్రకారం ఉమ్మడి జాబితాలోని అన్ని అంశాలపైన కేంద్రంకు శాసనం చేసుకునే అధికారం ఉంది, రాష్ట్రానికి శాసనం చేసుకునేటువంటి అధికారం ఉంది. కేంద్ర శాసనానికి రాష్ట్ర శాసనం విరుద్ధంగా ఉంటే రాష్ట్ర శాసనం రద్దయిపోవడం అనేటువంటిది లేదు. ఉమ్మడి జాబితాలో కేంద్ర ఆధిక్యత అనేటువంటిది 1935 చట్టం ద్వారా మనకు కనిపించదు. ఈ 3 జాబితాలోని అంశాలకు లోనికి రాని అంశాలను అవశిష్ట అంశాలుగా కూడా ఇదే చట్టం ద్వారా మెన్షన్ చేశారు. ఈ అవశిష్ట అంశాలను పై శాసనం చేసే అధికారం ఆ రోజు గవర్నర్ జనరల్కు ఇవ్వడం జరిగింది. ఇచ్చారు. అయితే ఇలాంటి సిద్ధాంతపరమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సమాఖ్య వ్యవస్థ ఈ దేశంలో తీసుకొచ్చినప్పటికీ ఈ చట్టాన్ని ప్రధానంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ రావడం జరిగింది. అందుకే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇతర పార్టీలు ఈ చట్టానికి తమ యొక్క సుముఖతను తెలియజేశాయి, తమ యొక్క మద్దతును తెలియజేశాయి, తమ ఇష్టతను కూడా తెలియజేశాయి ఈ చట్టానికి. కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కారణాల దృష్ట్యా తమ ప్రాబల్యం కోసమనో, తమ ప్రాబల్యం తగ్గుతుందనో, చట్టాల రూపకల్పనలో తన యొక్క ప్రాతినిధ్యం లేకుండానే, తమ భాగస్వామ్యం లేకుండానే చట్టం రూపొందిందనో ఏదో కారణాల చేత మొత్తానికి ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూనే వచ్చింది. అందుకే 1935 చట్టం అనేటువంటిది
నిర్మాణాత్మక సమాఖ్య వ్యవస్థని ఈ దేశంలో ఆనాడే తీసుకొచ్చినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో అమల్లోనికి రాకపోవడమే మన దేశం పూర్తి సమాఖ్య వ్యవస్థగా ఏర్పడకపోవడానికి కారణం. అయితే భారత రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ సభ ఏర్పడినప్పుడు ఏ రాజ్యాంగ సభలోనైతే ఆధిక్యతను కలిగి ఉన్నటువంటి మెజారిటీ ప్రాతినిధ్యం కలిగి ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజ్యాంగం సమాఖ్యగానే ఉంటే సరి అయినది అని చెప్పి 1935 చట్టంని మాతృకగా తీసుకొని భారత రాజ్యాంగంను రూపొందించారు. చూడండి, ఏ చట్టాన్ని అయితే వ్యతిరేకించారో అదే చట్టాన్ని మాతృకగా తీసుకొని రాజ్యాంగం రూపొందించారు. ఎందుకంటే భారతదేశానికి ముమ్మాటికి సమాఖ్య వ్యవస్థనే సరి అయినది అని చెప్పేసి జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మింది. అందుకే ఏ చట్టాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో రాజ్యాంగ సభలో అదే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండి వాళ్ళకి నచ్చిన రాజ్యాంగం రాసుకునే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు వ్యతిరేకించినటువంటి 1935 చట్టంనే ఫాలో కావడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి రాజ్యాంగ సభలో మౌలానా హస్రత్ మొహానీ అనేటువంటి ఒక వ్యక్తి పేర్కొన్నారు. రాజ్యాంగ సభ సభ్యుడైనటువంటి ముస్లిం లీగ్ పార్టీకి చెందినటువంటి సభ్యుడైనటువంటి మౌలానా హస్రత్ మొహానీ ఏమంటాడంటే, భారత రాజ్యాంగం ముమ్మాటికి 1935 చట్టం యొక్క నకలే. 1935 చట్టాన్ని కాపీ చేశారు. 1935 చట్టాన్ని కాపీ చేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సిగ్గుచేటు పనిది అన్నారు. ఎందుకంటే ఏ చట్టం అయితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో అదే చట్టాన్ని మళ్ళీ కాపీ చేసి రాజ్యాంగం రాశారు అని. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా భారతదేశానికి సమాఖ్య వ్యవస్థనే సరి అయినవి అని చెప్పేసి నమ్మినాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ దేశానికి సమాఖ్య వ్యవస్థ కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ ఏమీ వ్యతిరేకించట్లేదు. అందుకే భారత రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదాను ప్రవేశపెడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. ఏమని అంటే, భారత రాజ్యాంగం సమాఖ్య రాజ్యాంగంగా ఉండబోతుంది. కేంద్రానికి రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం అధికారాలు కల్పించబడతాయి. కేంద్రం అంటే రాష్ట్రాల సమితి కాదు, రాష్ట్రాలు కేంద్రానికి ఏజెన్సీలు కాదు. కేంద్రము రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారం అధికారాలు ఉంటాయి, అవి ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడతాయి. రాష్ట్రాల అధికారాలను దురుద్దేశంతో కేంద్రం రద్దు చేసే అధికారం లేదు. రాష్ట్రాలపై రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం ఆధిక్యత కొనసాగించడానికి వీలు లేదు. కాబట్టి భారతదేశం ఒక సమాఖ్య దేశంగా ఏర్పాటు చేస్తున్నాం. భారతదేశాన్ని ఒక సమాఖ్య దేశంగా ఈ రాజ్యాంగంను రూపొందించడానికి కారణాలు అనేకంగా ఉన్నాయి. ఏమిటి అంటే, దేశ విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు ఉండడం, కుల మత భాషా ప్రాంతీయ తారతమ్యాలు కలిగిన దేశంగా ఉండడం, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన దేశ సమాఖ్యను ఒక విశిష్టమైన సమాఖ్యగా ఏర్పాటు చేశాం. రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉండాలి. సమాఖ్య దేశంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, అప్పటికే మన దేశంలో ప్రాంతీయతత్వం ఉంది. మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, బెంగాలీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, మరియు కుల మత ప్రాంతీయ భాషాపరమైనటువంటి తారతమ్యాలు కలిగిన దేశం కాబట్టి ప్రాంతీయ ప్రాధాన్యత కలిగినటువంటి సమాఖ్య వ్యవస్థ ఉండాలి అని ఈ దేశం సమాఖ్య వ్యవస్థగా ఉండేలా రాజ్యాంగం రూపొందించబడింది. అయితే ఇది సిద్ధాంతపరమైన సమాఖ్యగా కాకుండా, పూర్తి సమాఖ్యగా కాకుండా 1947లో దేశ విభజన జరిగింది కాబట్టి ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా పూర్తి సిద్ధాంతపరమైన సమాఖ్య అయితే రాష్ట్రాలు మళ్ళీ విడిపోయే స్వేచ్ఛను కలిగి ఉంటాయి, దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేశ ఐక్యత ఉండే విధంగా, దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలగకుండా రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా, బుద్ధిపూర్వకంగా బలమైన కేంద్ర వ్యవస్థ గల సమాఖ్య వ్యవస్థను ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. అర్థమవుతుందా? అందుకే అంబేద్కర్ గారు అంటారు, సాధారణ పరిస్థితులలో సమాఖ్యగా ఉండి అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్రంగా మారేటువంటి మార్పు గల స్వభావం కలిగినటువంటి రాజ్యాంగమే ఈ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంను సమాఖ్య వ్యవస్థగా ఏర్పాటు చేయడానికి 4 అంశాలు ప్రధానంగా కారణం అంటాడు. ఒకటి 1935 చట్టం, 1935 చట్టం. రెండవది అమెరికా రాజ్యాంగం. మూడవది కెనడా రాజ్యాంగం. నాలుగవది ఆస్ట్రేలియా రాజ్యాంగం. ఈ 4 భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కారణము. ఓకేనా? రైట్.
మరి భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఏమిటి, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాఖ్య లక్షణాలు ఏమిటి అని ఒకసారి చూద్దాం. ఎందుకంటే భారతదేశం సమాఖ్య లక్షణాలు కలిగి ఉంది మరియు ఏకకేంద్ర లక్షణాలు కూడా కలిగి ఉంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య లక్షణాలు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాఖ్య లక్షణాలు చూద్దాం. మన రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలకు నిదర్శనం ద్వంద్వ ప్రభుత్వాలు. ద్వంద్వ ప్రభుత్వాలు చూడండి. 73వ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, 162వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వాలు. రాజ్యాంగం ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి నిర్మాణాలు ఉన్నాయి. రాజ్యాంగం ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇలా ద్వంద్వ ప్రభుత్వాలు కలిగి ఉండడము సమాఖ్య వ్యవస్థకు, సమాఖ్య లక్షణానికి అది నిదర్శనం. కాబట్టి భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణంలో మొదటిగా మనకు ద్వంద్వ ప్రభుత్వాలని చెప్పవచ్చును. సో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖతో అంతర్భాగమై ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం కూడా ఆ మాదిరిగానే ఉంటుంది. సో కాబట్టి ద్వంద్వ ప్రభుత్వాలు అనేది మన దేశం, మన రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను కలిగి ఉందనడానికి నిదర్శనం. ఇక రెండవది అధికారాల పంపిణీ. ఆర్టికల్ ప్రకారం కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య రాజ్యాంగం ప్రకారం అధికారాలు పంపిణీ చేయబడ్డాయి, అధికారాలు కేటాయించబడ్డాయి. సో వీటినే మనం 7th షెడ్యూల్లో ప్రస్తావిస్తాం. 7th షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా మరియు ఈ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోనికి రాని అంశాలను అవశిష్ట అంశాలుగా, ఆ అవశిష్ట అంశాలను కేంద్రం కలిగి ఉండే విధంగా ఈ రకంగా చేశారు. మొత్తానికైతే కేంద్రానికి, రాష్ట్రాలకు అధికారాల విభజన జరిగినటువంటి 7th షెడ్యూల్ మన దేశం సమాఖ్య దేశం అనడానికి, మన రాజ్యాంగం సమాఖ్య రాజ్యాంగం అనడానికి నిదర్శనంగా చెప్పవచ్చును. సో ఇక్కడ 7th షెడ్యూల్లో మనం తీసుకున్నట్లయితే కేంద్ర జాబితాలో 98 అంశాలు, రాష్ట్ర జాబితాలో 59 అంశాలు, ఉమ్మడి జాబితాలో 52 అంశాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఇలా కేంద్రానికి, రాష్ట్రాలకు అధికారాల విభజన జరగడం అనేటువంటిది సో మన దేశం, మన రాజ్యాంగం సమాఖ్య అనడానికి నిదర్శనం. తర్వాత సో ఏ దేశమైనా సమాఖ్య దేశం అనిపించుకోవాలి అంటే ఆ దేశం లిఖిత రాజ్యాంగమును కలిగి ఉండాలి. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగము. తర్వాత ఏ సమాఖ్య దేశంకైనా రాజ్యాంగం దృఢ రాజ్యాంగం ఉంటుంది. ఎందుకంటే కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారమే అధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి, కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రకారమే అధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ రాజ్యాంగాన్ని సవరించడం అంత ఈజీగా ఉండదు. సులువైన పద్ధతిలో రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే సులువైన పద్ధతిలో రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటే సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుంది. రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలకు ఉన్న అధికారాలను కేంద్రం మార్చే ప్రయత్నం, కేంద్రానికి ఉన్నటువంటి అధికారాలను మార్చాలి అని రాష్ట్రాలు దాన్ని కోరడం, ఇవంతా జరుగుతుంది. కాబట్టి సమాఖ్య దేశంగా ఉన్నటువంటి రాజ్యాంగాలు ఖచ్చితంగా దృఢ రాజ్యాంగాలు. రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి, రాష్ట్రాలకు కల్పించబడిన ఈ అధికారాలను మార్చడం అంత ఈజీ కాదు. సులువైన పద్ధతిలో రాజ్యాంగం సవరించడం అనేటువంటిది ఉండదు. ప్రత్యేక మెజారిటీతోటే 2/3 మెజారిటీతోటే రాజ్యాంగాన్ని సవరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం 368 ఆర్టికల్ ప్రకారం, భారత రాజ్యాంగమును 368 ఆర్టికల్ ప్రకారము కఠినమైన పద్ధతిలో సవరించేటువంటిది ఉంది. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించాలి అంటే 2/3 మెజారిటీతో పార్లమెంట్ ఆమోదించాలి, పార్లమెంట్లోని 2 సభలు. అదేవిధంగా రాజ్యాంగంలోని మరికొన్ని సమాఖ్య అంశాలు కలిగినటువంటి ఆర్టికల్స్ను సవరించాలి అంటే పార్లమెంటు 2/3 మెజారిటీతో పాటు దేశంలో సగం కంటే తగ్గకుండా రాష్ట్రాల యొక్క ఆమోదం, రాష్ట్రాల శాసనసభల యొక్క ఆమోదం కూడా అవసరం. కాబట్టి భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగము. సో దృఢ రాజ్యాంగం అనేది, లిఖిత రాజ్యాంగం అనేది సమాఖ్య లక్షణాలకు నిదర్శనము. తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ.
స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. భారతదేశంలో సర్వోన్నతమైన న్యాయస్థానంగా, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు అనేటువంటి న్యాయస్థానానికి పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడానికి కారణం ఏమిటి అంటే, రాజ్యాంగంను వ్యాఖ్యానం చేసే అధికారం, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను విచారించేటువంటి అధికారం న్యాయ వ్యవస్థ కలిగి ఉండడమే. ఆ సమయంలో న్యాయ వ్యవస్థ పైన ప్రభుత్వం యొక్క జోక్యం, ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ అనేటువంటిది ఉండకూడదు. అందుకే భారత రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు తమ అధికార పరిధిని అతిక్రమించకుండా ఇవి రాజ్యాంగ పరిరక్షణ చేస్తాయి. రాజ్యాంగ సంరక్షకర్తగా సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క ప్రథమ విధి, సుప్రీంకోర్టు యొక్క ప్రథమ కర్తవ్యము సమాఖ్య వివాదాలను విచారించడం, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను విచారించడం, రాజ్యాంగాన్ని సంరక్షించడం, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ కొనసాగేలా చేయడం, రాష్ట్రాలపై కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకుండా, రాష్ట్రాలు రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రాన్ని వ్యతిరేకించకుండా ఉండడం కోసమే ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంది. కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం. అమెరికాలో కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థనే ఉంది. అదేవిధంగా న్యాయ సమీక్షాధికారము అంటే ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వాటిని చెల్లకుండా చేసే అధికారం న్యాయస్థానాలకు ఉండడం న్యాయ సమీక్ష అధికారం అనిపించుకోబడుతుంది. ఇలాంటి న్యాయ సమీక్ష అధికారం కానీ, న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కానీ, ఇవన్నీ మన భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణాలు కలిగి ఉంది అని చెప్పొచ్చు. మన దేశం ముమ్మాటికి సమాఖ్య దేశమే అని చెప్పొచ్చు. తర్వాత రాజ్యాంగ ఆధిక్యత. రాజ్యాంగ ఆధిక్యత అంటే చూడండి, మనకు 13వ ఆర్టికల్ కానీ, 32వ ఆర్టికల్ కానీ, 226వ ఆర్టికల్ ప్రకారం కానీ రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశానికి వ్యతిరేకంగా ఏ శాసనం చేసినా ఆ శాసనం చెల్లకుండా చేయడం, అన్నిటికీ మూలం రాజ్యాంగమే అనే విధంగా రాజ్యాంగ ఆధిక్యత అనేటువంటిది మన దేశంలో కనబడుతుంది. ఏదైనా కూడా కార్యనిర్వాహక, శాసన, న్యాయ అధికారాలు ఏవైనా కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. అలా రాజ్యాంగానికి లోబడే ఉండే విధంగా న్యాయ వ్యవస్థ అనేటువంటిది కాపాడుతుంది, రాజ్యాంగాన్ని సంరక్షిస్తుంది. ప్రతిదానికి రాజ్యాంగమే మూలం. కేంద్రం ద్వారా, రాష్ట్రాల ద్వారా రావడం కాదు. ప్రతిదీ కూడా కేంద్రానికైనా, రాష్ట్రానికైనా, న్యాయ వ్యవస్థకైనా, శాసన వ్యవస్థకైనా, వేటికైనా కూడా రాజ్యాంగం ద్వారానే రావాలి. రాజ్యాంగం ద్వారానే అధికారాలు ఉండాలి. రాజ్యాంగంలో లేనిది మరేది కూడా ఏ ప్రభుత్వం కలిగి ఉండదు. మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ మీరు పరిశీలించినట్లయితే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్లో మనకు 2016లో ప్రిలిమ్స్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ మీరు పరిశీలించినట్లయితే ఈ అంశాన్ని, రాజ్యాంగ ఆధిక్యత అనేది ఏ విధమైనదో మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ చూడండి ఒకసారి. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు కలదు. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు కలదు. అయితే దాని యొక్క పరిధి ఏది, దాని యొక్క పరిధిని తెలియజేసేది ఏది అని చెప్పేసి అన్నారు. ఓకేనా? భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు కలదు. పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ అధికారం పైన, పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిధి తెలియజేసేది ఏమిటి, పరిమితులను తెలియజేసేది ఏమిటి అని చెప్పేసి అన్నారు. ఏ సుప్రీంకోర్టు, బి పార్లమెంటే, సి రాష్ట్రపతి, డి రాజ్యాంగము అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? క్వశ్చన్ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం 368 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు కలదు. పార్లమెంటు యొక్క ఈ రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులను తెలియజేసేది ఏమిటి, రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిధి ఏమిటి అని చెప్పేసి ఆ మాదిరిగా ఇచ్చాడు క్వశ్చన్. ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు అన్నాడు, ఆప్షన్ బి పార్లమెంటే అన్నాడు, ఆప్షన్ సి రాష్ట్రపతి అన్నారు, ఆప్షన్ డి రాజ్యాంగము అన్నారు. ఏది కరెక్ట్ అండి? చాలామంది అభ్యర్థులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, అది 2016లో జరిగిన ఎగ్జామ్ కాబట్టి దానికంటే ముందు సంవత్సరమే 2015 సంవత్సరంలో
పార్లమెంటు చేసినటువంటి 99వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను భంగం కలిగిస్తుంది అని చెప్పేసి, కొలీజియం వ్యవస్థనే సరి అయినది అని చెప్పేసి 99వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లదు, 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తెచ్చినటువంటి ఎన్జేఏసీ అనేది రాజ్యాంగ మౌలికతత్వాన్ని సవాలు చేస్తుంది, కాబట్టి ఆ ఎన్జేఏసీ అనేటువంటిది నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేటువంటిది సరి అయినది కాదు, కొలీజియమే రాజ్యాంగబద్ధమైనది, 99వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లదు అని చెప్పి పార్లమెంట్ చేసిన ఒక రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2015 సంవత్సరంలో జేఎస్ కేహార్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. పార్లమెంట్ చేసిన 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చెల్లకుండా చేశారు. సో మరుసటి సంవత్సరమే 2016లో మన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు, అభ్యర్థులందరూ ఏం ఆలోచిస్తారు, అందుకనే వాళ్ళ ఆప్షన్లో కూడా ఫస్ట్ సుప్రీంకోర్టునే ఇచ్చారు. చూడండి, సో పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం ఉంది, ఆ రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు తెలియజేసేది ఏమిటి అంటే ముమ్మాటికి సుప్రీంకోర్టే అంటారు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చట్టం అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే దాన్ని చెల్లకుండా చేసే అధికారం, రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, కాబట్టి సుప్రీంకోర్టు అని ఆన్సరు ఎంచుకున్నారు. కానీ ఆప్షన్లో రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంది, చివరిలో దాన్ని పరిశీలించలేదు, దాన్ని జాగ్రత్తగా చూడలేదు. ఎందుకంటే వాస్తవానికి రాజ్యాంగ సవరణ చట్టాలు న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, రాజ్యాంగ సవరణ అధికారం అతిక్రమించకుండా కాపాడేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కానీ ఇక్కడ ఆప్షన్లో రాజ్యాంగం ఉంది, కాబట్టి ఆ సుప్రీంకోర్టు అయినా ఏ అధికారంతో పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ చట్టాన్ని అడ్డుకుంటుంది కదా, అది రాజ్యాంగం ద్వారా కల్పించిన అధికారమే. అందుకని నువ్వు సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చినా కూడా ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ ఈ చట్టం చెల్లదు, ఈ చట్టము రద్దు చేయబడుతుంది అని చెప్పరు. ఏమంటారు, ఇది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి చట్టము, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైనటువంటి చట్టము, కాబట్టి చట్టం చెల్లదు అంట. అంటే సుప్రీంకోర్టుకు ఆ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా అడ్డుకునే అధికారం, ఆ రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు విధించే అధికారం సుప్రీంకోర్టు కూడా ఎక్కడి నుండి వచ్చింది, రాజ్యాంగం ద్వారానే వచ్చింది. కాబట్టి అన్నిటికీ మూలమేది రాజ్యాంగమే. కాబట్టి భారతదేశం రాజ్యాంగ ఆధిక్యతను కలిగి ఉంది, భారతదేశంలో రాజ్యాంగ ఆధిక్యత ఉంది. ఈ రాజ్యాంగ ఆధిక్యత అనేటువంటిది సమాఖ్య వ్యవస్థకు మరొక లక్షణంగా మనం చెప్పొచ్చు. ఇంకా తర్వాత ద్విసభ విధానం అంటే సమాఖ్య దేశంలో కేంద్ర శాసన వ్యవస్థ అనేది 2 సభలను కలిగి ఉంటుంది. ఎగువ సభగా దిగువ సభగా 2 సభలను కలిగి ఉంటుంది. దిగువ సభ అనేది కేంద్ర శాసన వ్యవస్థలో దిగువ సభ అనేది కేంద్ర ప్రభుత్వంగా ఉన్నట్లయితే, కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే సభగా ఉన్నట్లయితే, కేంద్ర శాసన వ్యవస్థలో ఎగువ సభ అనేది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభగా ఉంటుంది. ఇది సమాఖ్య వ్యవస్థలో ఉండేటువంటి మరొక లక్షణం. అర్థమవుతుందా? సమాఖ్య దేశాలలో కేంద్ర శాసన వ్యవస్థ అనేది ద్విసభా విధానాన్ని కలిగి ఉంటుంది, ఎగువ సభ దిగువ సభను కలిగి ఉంటుంది. కేంద్ర దిగువ సభ అనేది కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తే, కేంద్ర శాసన వ్యవస్థలో ఎగువ సభ అనేది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటుంది. అదే మన రాజ్యసభ కదా. కాబట్టి భారతదేశం సమాఖ్య లక్షణాలు కలిగిన దేశం. భారత రాజ్యాంగంలో ఇవన్నీ కూడా సమాఖ్య లక్షణాలే అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే భారతదేశం పూర్తి సమాఖ్యానా? ఈ లక్షణాలను బట్టి భారతదేశాన్ని సమాఖ్య దేశంగానే మనం డిసైడ్ అయిపోవచ్చా? సమాఖ్య లక్షణాలు తప్ప మేరే లక్షణాలు లేవా అంటే, మన భారత సమాఖ్య విశిష్టమైనటువంటి సమాఖ్య. ఎందుకంటే అది చూడ్డానికి సమాఖ్యగానే రాజ్యాంగం కనిపించిన ఆచరణలో మాత్రం ఏకకేంద్రంగా మారేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అది మన రాజ్యాంగ నిర్మాతల యొక్క బుద్ధిపూర్వకమైనటువంటి ఒక నిర్ణయము, బుద్ధిపూర్వకమైనటువంటి ఏర్పాటే ఈ రాజ్యాంగంలో మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి మన రాజ్యాంగం సమాఖ్య లక్షణాలతో పాటు ఏకకేంద్ర లక్షణాలను కూడా కలిగి ఉంది. మరి భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు ఏమిటి? భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు ఏమిటి? ఒకే రాజ్యాంగం ఉండడం,
ఒకే రాజ్యాంగం ఉండడం. చూడండి, సమాఖ్య దేశాలలో ద్వంద్వ రాజ్యాంగాలు ఉంటాయి. దేశం మొత్తానికి ఒక రాజ్యాంగం, రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు ఉంటాయి. కానీ భారతదేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉంది, రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేవు. రాష్ట్రాలకు కేంద్రానికి అన్నిటి కలిపి దేశం మొత్తానికి ఒకే రాజ్యాంగం ఉంది, ఆ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం దేశవ్యాప్తిగా వర్తిస్తుంది. ఈ భారత రాజ్యాంగంలో దేశంలోని అన్ని వ్యవస్థలు కూడా అంతర్భాగమే. అర్థమవుతుందా? సో కాబట్టి భారతదేశానికి ఒకే ఒక రాజ్యాంగం ఉండడం ఇది సమాఖ్య లక్షణం కాదు, ఇది ఏకకేంద్ర లక్షణం. అర్థమవుతుందా? సమాఖ్య లక్షణాలు సమాఖ్య లక్షణాలు కలిగినటువంటి దేశాలలో మనకు ద్వంద్వ రాజ్యాంగాలు ఉంటాయి. అమెరికా కనుక చూసినట్లయితే అమెరికా దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, మళ్ళీ 50 రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం అనేది అక్కడ ఉంది. కాబట్టి అలాంటిది మన దేశంలో లేదు. ఒకే రాజ్యాంగం ఉండడం అనేది ఏకకేంద్ర లక్షణమే. ఏకపౌరసత్వము, ఏకపౌరసత్వం చూడండి, రాజ్యాంగంలో 11వ ఆర్టికల్ ప్రకారము, రాజ్యాంగంలో 11వ ఆర్టికల్ ప్రకారం పౌరసత్వంపై శాసనం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. పౌరసత్వం అనేటువంటి అంశం కేంద్ర జాబితాలోని అంశము. పౌరసత్వంపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్రానికే ఉంటుంది. ఒక పౌరుడి యొక్క పౌరసత్వము ప్రశ్నార్థకంగా మారినప్పుడు అతడికి పౌరసత్వం ఉందా లేదా అని చెప్పే అధికారం కూడా కేంద్రానికే. సుప్రీంకోర్టు వద్దకు అనేక కేసులు వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు కేంద్రానికి ఉన్నటువంటి అధికారం అది, కేంద్రం యొక్క సార్వభౌమ అధికారం అది అని పౌరసత్వానికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ చేయడం జరిగింది. ఉదాహరణకు చెన్నమనేని రమేష్ అని చెప్పేసి మనకు తెలంగాణ ప్రాంతంలో వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పౌరసత్వం ఇష్యూ అయినప్పుడు ఆ విషయాన్ని సుప్రీంకోర్టు వద్దకు వస్తే సుప్రీంకోర్టు కేంద్రం యొక్క సహాయాన్ని కేంద్రం యొక్క పరిధిలోకి దాన్ని పంపించింది. ఎందుకంటే పౌరసత్వం అనేటువంటి అంశం ముమ్మాటికి కేంద్రానికి ఉన్నటువంటి అధికారం. భారతదేశంలో పౌరులందరూ కూడా భారత పౌరులుగానే గుర్తించబడతారు. అంతేకాని భారత పౌరులు రాష్ట్ర పౌరులు అనేటువంటి ప్రత్యేక పౌరసత్వం ఉండదు. అదే సమాఖ్య దేశాలలో ద్వంద్వ పౌరసత్వం అనేటువంటిది ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి మీరు దేశాల్లో చూసినట్లయితే దేశం మొత్తానికి ఒక పౌరసత్వము మరియు రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పౌరసత్వము, ద్వంద్వ పౌరసత్వం అనేది సమాఖ్య దేశాల్లో కనబడతాయి. కానీ భారతదేశం సమాఖ్య దేశంగా ఉన్నప్పటికీ ఇక్కడ ఏకపౌరసత్వ విధానం కలిగి ఉండడం, రాష్ట్రాలకు ప్రత్యేక పౌరసత్వం లేకపోవడం, పౌరుడు భారత పౌరులుగానే గుర్తింపు పొందడం అనేది ఇది ఏకకేంద్ర వ్యవస్థకు నిదర్శనం. ఇది ఏకకేంద్ర లక్షణం కలిగి ఉంది అని చెప్పడానికి ఈ ఏకపౌరసత్వాన్ని చెప్పవచ్చు. అందుకనే రాజ్యాంగంలోని 11వ ఆర్టికల్ ప్రకారం పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే కలదు. రాష్ట్ర శాసనసభలు ఏ విధంగా పౌరసత్వానికి సంబంధించిన పైన అధికారాన్ని కలిగి ఉన్నాయి, శాసనాలు చేసే అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే అత్యవసర అధికారాలు 352 ఆర్టికల్, 356 ఆర్టికల్, 360 ఆర్టికల్ మొదలైనటువంటివి మనం పరిశీలించినట్లయితే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలను అత్యవసర పరిస్థితులు అని చెప్పేసి కేంద్రం రాష్ట్రాల యొక్క అధికారాలను రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలను రద్దు చేసి కేంద్రమే అధికారాలను కొనసాగడం అనేది ఏకకేంద్ర వ్యవస్థకు నిదర్శనం. 352 ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి, 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన, 360 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటిస్తాడు. రాష్ట్రపతి ఆ అత్యవసర పరిస్థితులను ప్రకటించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపైన శాసనాలు చేసే అధికారం శాసనసభలకు ఉండదు, పార్లమెంటుకు ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబడుతుంది. రాష్ట్ర పరిపాలన కేంద్రమే చేస్తుంది, గవర్నర్ యొక్క పేరు మీదుగా, గవర్నర్ ద్వారా. కాబట్టి ఇక్కడ అత్యవసర అధికారాలు అనేది కేంద్రం కలిగి ఉండడం ఇది ఏకకేంద్ర వ్యవస్థకు నిదర్శనం. ఇది సమాఖ్య వ్యవస్థ అనిపించుకోవట్లేదు. తర్వాత గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థ చూడండి, ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగ అధినేతగా రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతిగా గవర్నర్ ఉండడం అనేది 1935 చట్టం నుండి వస్తుంది. కాబట్టి 1935 చట్టం నిర్మాణాత్మక సమాఖ్య వ్యవస్థ అయినప్పుడు ప్రతి రాష్ట్ర గవర్నర్గా ఉండడం గవర్నర్ వ్యవస్థ కూడా సమాఖ్య వ్యవస్థకే నిదర్శనం కదా. కానీ ఇది ఏకకేంద్ర లక్షణంగా ఎలా చెప్తున్నామంటే
భారత రాజ్యాంగంలో 155వ ఆర్టికల్ ప్రకారం గవర్నరు కేంద్రం చేత నియమించబడతారు, రాష్ట్రపతి చేత నియమించబడతారు. అందుకే గవర్నర్ పూర్తిగా కేంద్రం యొక్క ఏజెంట్గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగ వైఫల్యం చెందింది అని చెప్పేసి, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని రాష్ట్రంలో భావించినట్లయితే గవర్నర్ యొక్క సూచన మేరకు, గవర్నర్ యొక్క నివేదిక మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన అనేటువంటిది కేంద్రం కొనసాగిస్తుంది. కాబట్టి రాష్ట్ర గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది, ఈ గవర్నర్లు కేంద్రం చేత నియమించబడము, రాష్ట్ర రాజ్యాంగాధినేతలైనటువంటి గవర్నర్లు కేంద్రం చేత నియమించబడడం, కేంద్రానికి అనుకూలంగా వాళ్ళు ఉండడం, వారి నియామకం, వారి తొలగింపు పూర్తిగా కేంద్రానికి అధికారం ఉండడం, ఇది ఏకకేంద్ర వ్యవస్థ. అందుకనే భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యవస్థ. అర్థమవుతుందా? చాలా సందర్భాల్లో 356 ఆర్టికల్ మిస్యూజ్ చేయబడింది. 356 ఆర్టికల్ మిస్యూజ్ కావడానికి ప్రధాన కారణం గవర్నర్ పదవియే. కాబట్టి గవర్నర్ పదవి అనేది సంక్షోభాలకు నిలయంగా మారింది భారతదేశంలో. 1950 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏకంగా 1994 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో భారతదేశం సమాఖ్య దేశం, ఇది మన రాజ్యాంగ మౌలిక స్వరూపము అని చెప్పి గవర్నర్ వ్యవస్థ ఇలా ఉండకూడదు అని చెప్పేసి రాష్ట్రపతి పాలన విధించాలంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే రాష్ట్రపతి పాలన విధించాలి. అంతేకాని రాజకీయ ప్రయోజనం కోసం కేంద్రానికి ఒక ఏజెంట్గా గవర్నర్ మారి రాష్ట్ర ప్రభుత్వాలను ఇలా అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా రద్దు చేయడానికి వీలు లేదు. సమాఖ్య అనేటువంటిది మన రాజ్యాంగంలో ఎక్కడా కనిపించకపోయినా, సమాఖ్య అనే పదము రాజ్యాంగంలో ఎక్కడా కనిపించకపోయినా, సమాఖ్య అనేది మన రాజ్యాంగ మౌలిక అంశంలో అంతర్లీనమై ఉంది అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అప్పటి నుంచి 356 ఆర్టికల్ అనేది కొంత మిస్యూజ్ కావడం తగ్గింది. అయినప్పటికీ గవర్నర్ పదవి అనేది ఇప్పటికీ కూడా కేంద్రానికి అనుకూలంగా ఉండి రాష్ట్రాలపై అది ఆధిక్యతను కొనసాగించే విధంగా ఉంది. మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే, కర్ణాటక రాష్ట్రంలో చూసినట్లయితే అర్థమవుతుందా? మహారాష్ట్రలో, కర్ణాటక రాష్ట్రంలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, ఎన్ని రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలోనే గడిచిన 2-3 సంవత్సరంలోనే మన గవర్నర్ పదవి అనేది సంక్షోభాలకు నిలయంగా మారింది. మహారాష్ట్రలో ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటుకు అన్ని రకాలుగా శివసేన, ఎన్సీపీ, అదేవిధంగా కాంగ్రెస్ వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి వాళ్ళందరూ సిద్ధమని గవర్నర్ను కలిసినప్పుడు, గవర్నర్ ప్రొద్దున్నే అంటే రాత్రి వీళ్ళు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు తమ యొక్క ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని చెప్పినప్పుడు, సో గవర్నర్ వారిని పక్కన పెట్టి అధిక బలం లేనటువంటి, సంఖ్యాబలం లేనటువంటి బీజేపీ పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం అనేటువంటిది కేంద్రానికి అనుకూలంగా గవర్నర్ మారడమే, కేంద్రం యొక్క ఏజెంట్గా గవర్నర్ మారడమే. కాబట్టి గవర్నర్ వ్యవస్థ అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనంగా మన దేశంలో లేదు. మన దగ్గర గవర్నర్ నియమించబడడం రాష్ట్రపతి కాబట్టి, గవర్నర్ను తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంది కాబట్టి, గవర్నర్పై పూర్తి నియంత్రణ అధికారం రాష్ట్రపతికే, కేంద్రానికే ఉంటుంది కాబట్టి ఇది ఏకకేంద్ర వ్యవస్థ యొక్క లక్షణము. ఓకే, సో గవర్నర్ వ్యవస్థ అనేది ఏకకేంద్ర వ్యవస్థ లక్షణంగా కనబడుతుంది. తర్వాత రాజ్యాంగ సవరణ పద్ధతి. రాజ్యాంగ సవరణ పద్ధతి లేదా రాజ్యాంగ సవరణ అధికారము. 368 ఆర్టికల్, 368వ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రతిపాదన కేంద్రం మాత్రమే చేయాలి. రాష్ట్రాలకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలు చేసే అధికారం లేదు. అర్థమవుతుందా? అదే మీరు అమెరికా దేశంలో తీసుకున్నట్లయితే అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలి అనే ప్రతిపాదన రాష్ట్రాల నుండే రావచ్చు, రాష్ట్రాల నుండే ఆ ప్రతిపాదన రావచ్చు. అక్కడ రాజ్యాంగాన్ని మార్చుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు కూడా ఉంటుంది. కానీ భారతదేశంలో రాజ్యాంగ సవరణ అనే పద్ధతి అనేది, రాజ్యాంగ సవరణ అధికారం అనేది కేంద్ర జాబితాకు సంబంధించిన అధికారం. రాజ్యాంగ సవరణ ప్రతిపాదన చేసేది పార్లమెంటు మాత్రమే. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇది మనకి ఏకకేంద్ర వ్యవస్థకు నిదర్శనము. ఇక కేంద్ర ఎగువ సభ అనేది రాష్ట్రాల ప్రాతినిధ్య సభగా ఉండి అది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనంగా ఉన్నప్పటికీ రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం ఉంది. రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యము. అదే సిద్ధాంతపరమైనటువంటి సమాఖ్య దేశాలలో కేంద్ర ఎగువ సభలో రాష్ట్రాలన్నిటికీ సమానమైన ప్రాతినిధ్యం ఉంటుంది.
ఉదాహరణకు అమెరికా పూర్తిగా సిద్ధాంతపరమైన సమాఖ్య కాబట్టి అమెరికాలో ఎగువ సభను, కేంద్ర ఎగువ సభను, అమెరికాలో పార్లమెంటును కాంగ్రెస్ అంటారు. ఆ కాంగ్రెస్లో ఎగువ సభ సెనెట్, అంటే మనకు రాజ్యసభ లాగా అమెరికాలో సెనెట్ అనేది ఉంటుంది. ఆ సెనెట్లో 50 రాష్ట్రాల నుండి సమానమైన ప్రాతినిధ్యం ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. ప్రతి రాష్ట్ర జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రం నుండి 2 చొప్పున సెనెట్కు ఎన్నికవ్వడం అనేటువంటి జరుగుతుంది. అదే మన రాజ్యసభలో అలా అన్ని రాష్ట్రాలకు సమానమైన ప్రాతినిధ్యం లేదు. మన రాజ్యసభ రాష్ట్రాల యొక్క సభగా ఉన్నప్పటికీ రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమానమైన ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఇది ఏకకేంద్ర వ్యవస్థను తలపిస్తున్నటువంటిది. ఎందుకంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రాజ్యసభలో వాటికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది. ఉత్తరప్రదేశ్కు 31 రాజ్యసభ స్థానాలు ఉంటే సిక్కిం లాంటి రాష్ట్రాలకు ఒకే ఒక రాజ్యసభ స్థానం ఉండడం అనేది అసమాన ప్రాతినిధ్యం అనేది ఏకకేంద్ర వ్యవస్థకు నిదర్శనంగా కనిపిస్తున్నటువంటిది. ఇంకా చెప్పుకుంటే కేంద్రం ఆదేశాలను పాటించాలి రాష్ట్రాలు అని చెప్పి 365 అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంది. 365వ ఆర్టికల్ ప్రకారం కేంద్రం యొక్క పాలనా ఆదేశాలను రాష్ట్రాలు ధిక్కరించినట్లయితే, రాష్ట్రాలు పాటించకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి కలిగి ఉండడం ఏకకేంద్ర వ్యవస్థకు నిదర్శనము. చూడండి, సాధారణ పరిస్థితులలో సమాఖ్యగా ఉండి అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్రంగా మారుతుంది అని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. కానీ సాధారణ పరిస్థితులలో కూడా ఏకకేంద్రంగా మారేటువంటి మన రాజ్యాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. వాటికి నిదర్శనమే 249వ ఆర్టికల్ ప్రకారము సాధారణ పరిస్థితులలో రాజ్యసభ రాష్ట్ర జాబితాలోని ఏదైనా ఒక అంశం జాతి ప్రాముఖ్యత కలిగి ఉంది అని భావించి 2/3 మెజారిటీతో ఒక తీర్మానమును రాజ్యసభ చేసినట్లయితే అప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశం పైన శాసనం చేసుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. జనరల్ సిచ్యువేషన్ అప్పుడు కూడా, సాధారణ పరిస్థితులప్పుడు కూడా, దేశ ఐక్యతకు, దేశ సమైక్యతకు, దేశ విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, దేశ ఐక్యతకు భంగం కలిగినప్పుడు మాత్రమే అత్యవసర పరిస్థితులుగా భావించబడి ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది ఈ దేశము, ఈ రాజ్యాంగం అలా రాయబడింది అన్నారు. కానీ సాధారణ పరిస్థితులలో కూడా ఏకకేంద్ర వ్యవస్థగా మారడానికి అనేక ఆర్టికల్స్ మనకు కనబడుతున్నాయి. అందులో 249 అనే ఆర్టికల్ అర్థమవుతుందా? అదేవిధంగా మనం తీసుకుంటే 252 అనేటువంటి ఆర్టికల్, 252వ ఆర్టికల్ ప్రకారం 2 రాష్ట్రాలు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి రాష్ట్ర జాబితాలోని ఏదైనా ఒక అంశం పైన పార్లమెంటే చట్టం చేయమని కోరినప్పుడు బేషరతుగా ఆ రాష్ట్ర జాబితాలోని అంశం పైన పార్లమెంటు చట్టం చేయవచ్చు. ఇది కూడా సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమే. ఎందుకంటే సమాఖ్య దేశాలలో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన ఏ సందర్భంలో కూడా కేంద్రానికి అధికారం ఉండదు. కానీ అత్యవసర పరిస్థితులలోనే కాదు, సాధారణ పరిస్థితులలో కూడా రాష్ట్ర జాబితాలోని అంశాలపైన కేంద్రానికి శాసన అధికారం ఉండడం అనేది ఇక్కడ ఏకకేంద్ర వ్యవస్థను తలపిస్తున్నటువంటిది. ఇంకా మనం ఇలా తీసుకుంటే అవశిష్ట అంశాలు చూడండి. సమాఖ్య దేశాలలో అవశిష్ట అంశాలపై అధికారం అనేది రాష్ట్రాలకు ఉంటుంది. ఉదాహరణకు అమెరికా. కానీ భారతదేశంలో అవశిష్ట అంశాలపైన శాసనం చేసే అధికారం 248 ఆర్టికల్ ప్రకారం కేంద్రంకే ఉంటుంది. 248 ఆర్టికల్ ప్రకారం కేంద్రమే కలిగి ఉండడము, ఇదంతా కూడా ఏకకేంద్ర వ్యవస్థను తలపిస్తున్నటువంటిది. తర్వాత ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం చూడండి. కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాష్ట్రపతి చేత నియమించబడుతుంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్స్ అనేవాళ్ళు రాష్ట్రపతి చేత నియమించబడి వీరు కేవలము పార్లమెంట్ ఎన్నికలే కాకుండా రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికలు కూడా నిర్వహించే అధికారం కలిగి ఉన్నాయి. అర్థమవుతుందా? సో రాష్ట్రపతి చేత నియమించబడే కేంద్రం చేత ఏర్పడేటువంటి కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలే కాకుండా రాష్ట్రాల అసెంబ్లీ, రాష్ట్రాల శాసన మండలి ఎన్నికలు కూడా నిర్వహించే అధికారం ఏకకేంద్ర వ్యవస్థకు నిదర్శనం. అందుకనే చూడండి, రాష్ట్రాల యొక్క ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్సు రాష్ట్రపతి చేత, కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్గా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్సు పనిచేసినటువంటివి కూడా ఉన్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం పనిచేసినటువంటివి కూడా మనకు కనబడుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడడం, పార్లమెంటరీ ఎన్నికలతో పాటు శాసనసభ శాసనమండలి ఎన్నికలు కూడా నిర్వహించడము, ఇది సమాఖ్య వ్యవస్థకు పూర్తిగా విరుద్ధము. ఇది ఖచ్చితంగా ఏకకేంద్ర వ్యవస్థ అనే చెప్పవచ్చు. అదేవిధంగా మనకు తీసుకుంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ, ఏకీకృత న్యాయ వ్యవస్థ. సో భారతదేశంలోని న్యాయస్థానాలు అన్నీ కూడా సుప్రీంకోర్టు ఆధీనంలో ఉంటాయి. సమాఖ్య దేశాలలో దేశం మొత్తానికి ఒక ఉన్నత న్యాయస్థానం ఫెడరల్ కోర్టుగా ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక ఉన్నత న్యాయస్థానం హైకోర్టుగా ఉంటుంది. రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించినటువంటి ఏ కేసులనైనా విచారించేటువంటి పూర్తి అధికారం ఆ రాష్ట్ర హైకోర్టుకే ఉంటుంది. అక్కడ ఫెడరల్ కోర్టు అనే సుప్రీంకోర్టుకు రాష్ట్రాల పౌరులకు సంబంధించిన ఇష్యూస్ను, రాష్ట్రాల పౌరులకు సంబంధించిన కేసులను విచారించే అధికారం ఉండదు. సమాఖ్య దేశాలలో ఫెడరల్ కోర్టు, సమాఖ్య దేశాలలో సుప్రీంకోర్టు కేవలం కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను విచారించే అధికారమే ఉంటుంది. కానీ పౌరులకు సంబంధించినటువంటివి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలను విచారించే అధికారం ఉండదు. అర్థమవుతుందా? అలా రాష్ట్రానికో ఉన్నత న్యాయస్థానం, దేశానికో ఉన్నత న్యాయస్థానం ఉండడం సమాఖ్య లక్షణం అనిపించుకుంటుంది. కానీ మన భారతదేశంలో రాష్ట్రానికి హైకోర్టు, దేశం మొత్తానికి సుప్రీంకోర్టు ఉన్నప్పటికీ రాష్ట్ర హైకోర్టులన్నీ కూడా సుప్రీంకోర్టు ఆదేశానికి ప్రకారమే పనిచేయాలి. రాష్ట్ర హైకోర్టులన్నీ కూడా సుప్రీంకోర్టు ఆధీనంలోనే విధులు నిర్వర్తిస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధమైనటువంటి తీర్పును, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును కొట్టివేసే అధికారం హైకోర్టులకు లేదు. అలా చేస్తే అది కోర్ట్ ఆఫ్ రికార్డుగా విరుద్ధం అవుతుంది. ఆ రకమైనటువంటి చేసిన హైకోర్టు న్యాయమూర్తి కోర్టు ధిక్కారం కింద శిక్షకు గురవుతాడు. సబార్డినేట్ కోర్టులన్నీ కూడా హైకోర్టు ఆధీనంలో ఉంటాయి. సబార్డినేట్ కోర్టులు, హైకోర్టులు అన్నీ కూడా సుప్రీంకోర్టు ఆధీనంలో ఉండడం భారతదేశం ఏకీకృత న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. ఇది బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటిది సమాఖ్య లక్షణానికి విరుద్ధం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఏకకేంద్ర లక్షణము. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆర్థిక సంఘం కూడా తీసుకోవచ్చు మనం. కేంద్ర ఆర్థిక సంఘం చూడండి, కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ముఖ్యమైన ఆర్థిక వనరుల పంపిణీ అనేది 280వ ఆర్టికల్ ప్రకారము కేంద్ర ఆర్థిక సంఘానికే అధికారం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఆర్థిక వనరుల పంపిణీ, ఆర్థిక వనరులు అనేటువంటివి ముఖ్యమైనవి. అలాంటి ఆర్థిక వనరుల పంపిణీ అనేది కేంద్ర ఆర్థిక సంఘం చేస్తుంది. ఈ కేంద్ర ఆర్థిక సంఘం సూచన మేరకి ఆర్థిక వనరుల పంపిణీ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు ఎంత వాటా కల్పించాలి అనేది కేంద్ర ఆర్థిక సంఘమే సూచిస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగపరమైనటువంటి సంస్థ. ఈ కేంద్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం నియమించుకున్నటువంటి కేంద్ర ఆర్థిక సంఘం కాబట్టి కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా ఆర్థిక వనరుల పంపిణీ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అది ముమ్మాటికి సమాఖ్య వ్యవస్థ కాదు, అది ఏకకేంద్ర వ్యవస్థగానే కనబడుతుంది. ఇలా మన భారత రాజ్యాంగంలో 1 కాదు 2 కాదు ఎన్నో ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. చూడ్డానికి సమాఖ్యగా కనబడుతుంది, కానీ ఆచరణలో మాత్రం ఏకకేంద్రంగా మారుతుంది. సాధారణ పరిస్థితులలో కూడా ఏకకేంద్ర వ్యవస్థగా మారేటువంటి రాజ్యాంగమును మన రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే మన దేశం యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు, భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య ఏ విధమైనది అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పాడు. ఏంటిదంటే ఇది రాష్ట్రాల ఒప్పందం వలన ఏర్పడినటువంటి సమాఖ్య కాదు, రాష్ట్రాల కలయిక వలన ఏర్పడినటువంటి సమాఖ్య కాదు. ఈ సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు యూనియన్ నుండి విడిపోయే స్వేచ్ఛ లేదు, రాష్ట్రాలకు విడిపోయేటువంటి స్వేచ్ఛ ఉండదు. అసలైన సమాఖ్య దేశాలలో రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. రాష్ట్రాలపైన రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం ఏమీ చేయడానికి వీల్లేదు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం రద్దు చేయడానికి వీల్లేదు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం స్వాధీనం చేసుకునే అధికారం ఉండదు. మరియు ఆ రాష్ట్రానికి ఎప్పుడైనా ఆ దేశం నుండి విడిపోయే స్వేచ్ఛ అసలైన సమాఖ్య దేశంలో ఉంటుంది. కానీ భారతదేశం సమాఖ్య దేశం అయినప్పటికీ సిద్ధాంతపరమైన సమాఖ్య కాదు. కాబట్టి ఇక్కడ దేశం నుంచి ఏ రాష్ట్రం విడిపోయే స్వేచ్ఛ లేదు. అందుకనే విభాజిత రాష్ట్రాలు కల అవిభాజ్య యూనియన్ భారతదేశము అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. అందుకే భారతదేశంలో సమాఖ్య అనే పదం ఎక్కడా కనబడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ సమాఖ్య అనే పదం కనబడకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేశారు.
యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యూనియన్ అంటే, రాష్ట్రాల యూనియన్ అంటే ఈ దేశం అనేది రాష్ట్రాల యూనియను అని చెప్పబడుతుంది. రాష్ట్రాల యూనియన్ అనేది మనది సమాఖ్య దేశం అనడానికి అర్థం వస్తుంది. సమాఖ్య పదం అనేది ఫెడరల్ అనేటువంటి పదము, ఫెడరేషన్ అనే పదము, ఫెడరల్ కంట్రీ అనే పదము రాజ్యాంగంలో ఎక్కడా కనబడకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే అన్నిటికీ మూలం రాజ్యాంగమే కాబట్టి, రాజ్యాంగ ఆధిక్యత కలిగిన దేశం కాబట్టి, ఒకవేళ రాజ్యాంగంలో ఎక్కడైనా ఫెడరల్ కంట్రీ, ఫెడరలిజం అనేటువంటి పదం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రాలు విడిపోయే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. కాబట్టి విభాజిత రాష్ట్రాలు గల అవిభాజ్య యూనియన్గా ఈ దేశం ఉండాలి అని చెప్పేసి బలమైన కేంద్ర వ్యవస్థ గల సమాఖ్య వ్యవస్థను మన దేశానికి అందించారు. సో ఇది మన రాజ్యాంగం యొక్క విశిష్టత. సో ఇక్కడ మరి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సమాఖ్య లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖులు వివిధ రకాలుగా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. భారత సమాఖ్య వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మన విశిష్ట సమాఖ్య వ్యవస్థను, అంటే ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు కలిగినటువంటి దేశం కాబట్టి మన సమాఖ్య వ్యవస్థ పైన ప్రముఖులు స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా మనకి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటిది కేసీ వేర్ గారు చెప్పినటువంటిది, భారత సమాఖ్య పూర్తి సిద్ధాంతపరమైన సమాఖ్య కాదు, ఇందులో సమాఖ్య లక్షణాలు సగం ఉన్నాయి, సగం ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, కాబట్టి ఇది అర్ధ సమాఖ్య అంటాడు ఇతను. కేసీ వేర్ అనేటువంటి ప్రముఖులు అర్ధ సమాఖ్య అంటారు, దీన్ని పాక్షిక సమాఖ్య అంటారు. అర్ధ సమాఖ్య, పాక్షిక సమాఖ్య అన్నారు. తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధారణ పరిస్థితులలో సమాఖ్యగా, అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్రంగా మారుతుంది అని చెప్పారు. అత్యవసర పరిస్థితులలో ఏకకేంద్రంగా, సాధారణ పరిస్థితులలో సమాఖ్యగా ఉండే రాజ్యాంగం భారత రాజ్యాంగము అని చెప్పారు. విభాజిత రాష్ట్రాలు గల విభాజ్య యూనియనే మన భారత రాజ్యాంగము, మన భారతదేశము అని చెప్పారు. తర్వాత బలమైన కేంద్ర వ్యవస్థ గల బలహీనమైనటువంటి రాష్ట్రాలు కలిగిన సమాఖ్య ఇది, బలమైన కేంద్ర వ్యవస్థ గల బలహీనమైన సమాఖ్య కలిగినటువంటి రాజ్యాంగం ఇది అని చెప్పి హైవర్ జెన్నింగ్స్ అనే ప్రముఖులు పేర్కొన్నారు. బలమైన కేంద్ర వ్యవస్థ గల బలహీనమైన సమాఖ్య, అంటే సమాఖ్య వ్యవస్థ అనేది, సమాఖ్య లక్షణాలు అనేవి చాలా బలహీనంగా ఉన్నాయి. ఏకకేంద్ర వ్యవస్థ అనేది చాలా బలంగా కనబడుతుంది. ఎందుకంటే 1947లో దేశ విభజన అనేది ప్రధానంగా మన రాజ్యాంగ నిర్మాతలపై ఎఫెక్ట్ చేసింది. భారతదేశం బలమైన కేంద్ర వ్యవస్థ కలిగినటువంటి సమాఖ్య అయినప్పటికీ కేంద్రం రాజ్యాంగం ప్రకారం అధికారాలు నిర్వర్తించాలంటే రాష్ట్రాల యొక్క సహకారం కూడా అవసరం. రాష్ట్రాలకు రాజ్యాంగపరమైనటువంటి తమ అధికారాలు నిర్వర్తించాలంటే కేంద్రం యొక్క తోడ్పాటు కూడా అవసరం. కాబట్టి ఇది రాష్ట్రాలపై ఆధిక్యత కలిగినటువంటి కేంద్ర ఆధిక్యత అనేటువంటిదని, లేదా కేంద్ర అధికారాన్ని రాష్ట్రాలు సవాలు చేయడం అనేటువంటిది ఇక్కడ కనబడట్లేదు. ఇది ఒకటికొకటి సహకరించుకునే విధంగా ఇది ఒక సహకార సమాఖ్యగా కొనసాగుతుంది. బలమైన రాష్ట్రాలే బలమైన దేశంగా మారుతాయి. బలమైన రాష్ట్రాలు ఉన్నప్పుడే బలమైన కేంద్రం ఉంటుంది. కాబట్టి ఇది సహకార సమాఖ్యగా కొనసాగేటువంటిది అని చెప్పి గ్రాన్విలే ఆస్టిన్ అనేటువంటి వ్యక్తి సహకార సమాఖ్య, భారతదేశం సహకార సమాఖ్య అని చెప్పేసి పేర్కొన్నారు. ఇక మ్యారిస్ జోన్స్ అనేటువంటి వ్యక్తి దీన్ని బేరమాడే సమాఖ్యగా పేర్కొన్నారు. అసలు సిద్ధాంతపరమైన సమాఖ్యల వల్ల దేశాలు పూర్తిగా అభివృద్ధి చెందలేవు. ఆ దేశాలు ఎక్కువ కాలం కొనసాగవు, అవి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి భారతదేశం వంటి సమాఖ్య వ్యవస్థనే అసలైన సమాఖ్య వ్యవస్థ. ఈ సమాఖ్య వ్యవస్థ అనేది దేశ అభివృద్ధితో పాటు దేశం ఐక్యంగా ఉండే విధంగా, దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండే విధంగా ఉంటుంది.
ఇలాంటి సమాఖ్య వ్యవస్థలోనే అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇదే అసలైన సమాఖ్య, ఇది వాస్తవికమైన సమాఖ్య అని మన భారత సమాఖ్య వ్యవస్థను ప్రశంసించినటువంటి వ్యక్తి అలెగ్జాండ్రోవిచ్ అనేటువంటి వ్యక్తి అసలు కరెక్ట్ ఈ సమాఖ్య వ్యవస్థ అంటే భారత సమాఖ్య వ్యవస్థనే వాస్తవికమైన సమాఖ్య, ఇలాంటి సమాఖ్య వ్యవస్థనే ఈరోజు అవసరము అని చెప్పేసి మన సమాఖ్య వ్యవస్థను వారు ప్రశంసించడం జరిగింది. సో ఇలా భారత రాజ్యాంగం యొక్క సమాఖ్య లక్షణాలు అనేటువంటివి ఈ విధంగా ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఇంకా మనం కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన గురించి మనం తెలుసుకోవాలి, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ రాజ్యం యొక్క కేంద్ర రాష్ట్రాల సంబంధాలను బట్టి అయినా, ఏ దేశంలోనైనా కేంద్ర రాష్ట్రాల సంబంధాలను బట్టి ఆ దేశం సమాఖ్య దేశమా ఏకకేంద్ర దేశమా అని చెప్పగలుగుతాం. కాబట్టి ఇక్కడ మన దేశం సమాఖ్య దేశం అని చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి మరి కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, శాసన సంబంధాలు ఏంటి, పరిపాలనా సంబంధాలు ఏంటి, ఆర్థిక సంబంధాలు ఏంటి అనేటువంటిది మనం చూడాలి. ఓకే, సో రాజ్యాంగంలో 11వ భాగం 12వ భాగం అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన ఆర్థిక అధికారాలను పేర్కొనడం జరిగింది. సో వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.